హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే 'ఆయ్' మూవీ ప్రీమియర్ షోకి వెళ్లి రావడం జరిగిందండి. ఈ మూవీ ఆగస్ట్ 16న అయితే థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ 15న అయితే ప్రీమియర్స్ వేశారు. ఈ మూవీ చూసాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చేసిందండి. ఫస్ట్ నుంచి మూవీనైతే కామెడీ మూవీగా ప్రమోట్ చేశారు గానీ, ఈ మూవీలో మంచి సీరియస్ సబ్జెక్ట్ కూడా ఉంది. సో, అటు సీరియస్ సబ్జెక్ట్‌ని ఇటు కామెడీతో బ్లెండ్ చేసి చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి, ఈ మూవీ అంతా కూడా కరోనా స్టార్ట్ అయిన కొత్తలో జరుగుతూ ఉంటుంది. మన హీరో హైదరాబాద్‌లో జాబ్ చేస్తూ ఉంటాడు. అయితే కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ గా వాళ్ళ ఊరైతే వచ్చేస్తాడు. తనకు ఆల్రెడీ ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటాడు. అయితే హీరోయిన్‌ని చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి క్యాస్ట్‌లు వేరని వాళ్ళిద్దరూ విడిపోదాం అనుకుంటారు. సో, వీళ్ళ ప్రేమ సక్సెస్ అయిందా లేదా? ఫ్రెండ్స్ ఏం చేశారు వీళ్ళ ప్రేమ కోసం? అండ్ వాళ్ళ హీరోకి, వాళ్ళ నాన్నకి మధ్య ఏం జరిగింది? వాళ్ళిద్దరికి ఎందుకు పడదు? అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికొస్తే నేను ముందుగానే చెప్పాను కదండీ! ఈ మూవీ ఒక కామెడీ మూవీగా ప్రమోట్ చేశారు గానీ, ఒక సీరియస్ సబ్జెక్ట్‌ని పెట్టుకొని, ఒక సీరియస్ క్యాస్ట్‌ని పెట్టుకొని, కామెడీని అండ్ సీరియస్ సబ్జెక్ట్‌ని చాలా బాగా బ్లెండ్ చేసి చూపించారు. అండ్ అలానే ఈ మూవీనంతా కూడా వర్షాకాలంలో తీయడం వల్ల గోదావరి అందాలైతే చాలా బాగా క్యాప్చర్ చేశారు. సో, ఫస్ట్ హాఫ్‌లో అయితే లవ్ ట్రాక్ అయితే చాలా బావుందండి. సెకండ్ హాఫ్‌లో అయితే కామెడీ గాని, అటు ఎమోషనల్ సీన్స్ గాని ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా ఎస్పెషల్లీ తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా హైలైట్ అయ్యాయి. ఇక క్లైమాక్స్‌లో అయితే ఒక మంచి ఎలివేషన్‌తో ఒక ట్విస్ట్ ఇచ్చి అదరగొట్టారని చెప్పాలి. ఆ ట్విస్ట్ అయితే నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో అయింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు అయితే ఎవరైతే చేశారో గాని వాళ్ళైతే ఇరక్కొట్టేశారండి. అండ్ ఇంకెలానో హీరో ఎన్టీఆర్ గారి బామర్ది కాబట్టి అక్కడక్కడ ఎన్టీఆర్ గారి బ్యానర్స్ అండ్ అలానే అదర్ హీరోస్ రిఫరెన్స్‌లు కూడా చాలా బాగా వాడుకున్నారు. అవి కూడా వర్కౌట్ అయ్యాయి. కిమ్ములో సినిమాటోగ్రఫీకి మనం స్పెషల్ మెన్షన్ ఇవ్వాలండి. గోదావరి జలాన్ని చాలా అందంగా చూపించారు. దట్ టూ ఎస్పెషల్లీ వర్షాకాలం కాబట్టి. అండ్ అలానే లొకేషన్స్ కూడా చాలా ఫ్రెష్ ఫీల్‌ని అయితే ఇచ్చాయి. ఇక బీజీఎం కూడా చాలా ఫ్రెష్ ఫీల్‌నే ఇచ్చిందండి. ఒక్క ఐటెమ్ సాంగ్ తప్పితే మిగతా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కిమ్ములో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడా తగ్గలేదండి. బానే ఖర్చు పెట్టారు. కిమ్ములో నెగెటివ్స్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్‌లో కామెడీ ట్రాక్ అయితే కొద్దిగా క్రింజ్ ఫీల్ అయ్యానండి నేనైతే. సో, అంతగా అయితే వర్కౌట్ అవ్వలేదు ఫస్ట్ హాఫ్‌లో. అండ్ ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ అయితే కొద్దిగా సాగదీస్తున్నారేమో కదా! ఎందుకురా ఇంతసేపు చేస్తున్నారని అనిపించిందండి. అండ్ ఈ మూవీలో ఐటెమ్ సాంగ్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఓన్లీ బీసీ సెంటర్ కోసం పెట్టినట్టున్నారు. అదైతే ఈ మూవీకి అనవసరం అనిపించింది. అండ్ వినడానికి కూడా పెద్దగా ఏం బాలేదండి ఆ సాంగ్. ఇంక ఈ మూవీలో మెయిన్ లీడ్‌గా చేసిన నారా నితిన్ గారండి. ఆయనైతే కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాలి పర్ఫార్మెన్స్ వైస్. ఎందుకంటే ఈ మూవీలో అన్నీ బాగున్నాయి. ఆయన పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బాగుంటే ఈ మూవీ ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, ఈ మూవీ అయితే మీ ఫ్యామిలీతో ఈ వీకెండ్‌కి అయితే పక్కా ట్రై చేయొచ్చండి. సో, కామెడీ ప్లస్ సీరియస్ సబ్జెక్ట్ అన్నీ బాగా బ్లెండ్ చేశారు. సో, ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకెలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.